అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యే కావాల్సి వచ్చిందని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం జరిగింది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సహాయ సహకారాల వల్ల నేను ఎమ్మెల్యేనయ్యా. మమ్మల్ని అందరినీ పేద సాధారణ దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఈరోజు సమాజంలో గౌరవించబడే విధంగా శాసనసభ్యులుగా, విప్పులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇంత అవకాశం కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, వైసీపీలో కోట్ల రూపాయలు ఇస్తే టికెట్లు ఇచ్చేటువంటి సంస్కృతి మాలాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం సజీవ సాక్ష్యాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప మనసుకి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలదో మేమంతా సజీవ సాక్ష్యాలు. చివరిలో దస్తగిరి, మేమందరం కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయక ముందు ఒకే సామాజిక వర్గం రెండు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక శాతం బీసీలు, దళితులు రాజ్యాధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడింది. అనేక మంది దళితులకు అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. దురదృష్టవశాత్తు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని వేదిక మీద చెప్పే జగన్మోహన్ రెడ్డి మోసపు మాటల్ని నమ్మేటువంటి దళితులు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోలే, పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. అంటే దళితుణ్ణి చంపి నేనే చంపాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని శవాన్ని డోర్ డెలివరీ తల్లిదండ్రులకు అప్పగించి మీరు పోరాటం చేసిన, కేసు పెట్టిన మీ రెండో కొడుకును కూడా చంపుతానని వాడు బెదిరిస్తే అలాంటి దళితుని చంపినటువంటి హంతకుణ్ణి ఈ రోజు కూడా ఎమ్మెల్సీగా పెట్టుకున్నటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టి చంపించి అతని మరణానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటివన్నీ మీకెందుకు చెప్తానంటే దళిత సంక్షేమం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. దళిత సంక్షేమం, బీసీల సంక్షేమం కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు కానీ, లేదా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు కానీ వీటికి అనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అల్లబొల్లి మాటలు చెప్పుకొని మళ్ళీ డ్రామాలు చేసుకుంటూ ఏదైతే పాత గవర్నమెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఉన్నాడో రావడానికి ట్రై చేస్తున్నాడు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరితోటి ఒక చెల్లిగా, మీలో ఒక మనిషిగా నేను అడుగుతున్నా, అబద్ధాలు ఆడి డబ్బా మాటలు మాట్లాడి ఇంటిలోనున్న చెల్లిని, తల్లిని తరివేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టి మన జీవితాల్ని అడుక్కునేలా చేసిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం దయచేసి ఎవరు ఎప్పుడూ నమ్మకండి. వస్తాడు అన్నీ చేయటానికి, మళ్ళీ డ్రామాలు చేయటానికి వస్తాడు. కానీ మీరందరూ తెలివైన వాళ్ళు, మీతోటి తెలివైన నాయకులు ఉన్నారు. మేమందరం కలిసి మీతో నడుస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని దుర్మార్గుల్ని నమ్మకండి. దయచేసి విజ్ఞతతో మీ ముందు తరాల భవిష్యత్తు కోసం, మీ ముందు తరాల ఫ్యూచర్ ఎలా బాగుంటుంది, ఎవరితో ఉంటే బాగుంటుంది అని ఆలోచించి దయచేసి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం, అక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసింది అంటే అది కేవలం తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం అని మరొకసారి మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, గత పాలకుల్లాగా
ల్యాప్టాప్లు ముందేసుకొని ప్యాలెస్లో కూర్చొని మీట నొక్కటం అంటే, పథకాలు పడిపోవటం అంటే, పథకాలు డబ్బులు అకౌంట్లో పట్టడం అంటే ఎవరైనా చేస్తారు. ప్యాలెస్లో కూర్చొని కంప్యూటర్ బటన్ ఎవరైనా నొక్కుతారు. బంజాడే బాలుడు కూడా ముందు ల్యాప్టాప్ చెప్తే ఎంటర్ బటన్ ఎవరైనా నొక్కుతారు. అది కాదు, రాష్ట్రాన్ని తగలబెట్టాడు, తాకట్టు పెట్టాడు, అప్పులు చేశాడు, అమ్మేశాడు, సర్వనాశనం చేశాడు. కానీ చంద్రబాబు గారు త్రిశూల వ్యూహంతో ముందడుగేస్తున్నారు. ఒకవైపు సూపర్ 6తో సంక్షేమం, రెండో వైపు ప్రగతి పదంలో అభివృద్ధి, మూడోది బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుబడులు. ఈ మూడింటిని త్రిశూల వ్యూహంగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, పోలవరం కోసం, అమరావతి నిర్మాణం కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఒకటే మాట ఈ ప్రతిపక్ష నేతకి, గూగుల్ డేటా సెంటర్, గూగుల్ డేటా అని ఇటు మన తెలుగుదేశం చంద్రబాబు గారు, లోకేష్ బాబు అంటే గూగుల్ డేటా అంటే అదేదో గోలీ లాట అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నా. ఆషామాషి కాదు. గూగుల్ డేటా సెంటర్ అన్ని వేల కోట్లతో పెట్టుబడి రావటం అంటే దాని చుట్టూరు రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇంకొక 5 లక్షల పెట్టుబడులతో, ఉద్యోగ అవకాశాలతో ఒక టౌన్షిప్, ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందంటే ఇది ముందు చూపు. ఇది ఒక దిక్సూచిగా, ఒక ఋషిగా, మహర్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పడుతున్న కష్టాన్ని మహిళలు, ఈరోజు ప్రజలు అందరూ కూడా గుర్తించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.